హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం వెలుగు పేపర్ చూసుకున్నట్టయితే 36/2026 యూరప్ నిప్పుల కొలిమి, రికార్డును బద్దలు కొడుతున్న బాణుడు, కరిగిపోతున్న డాంబర్ రోడ్లు, కాంక్రీట్ స్లాబ్లకు పగుళ్ళు, దెబ్బతిన్న రైల్వే పట్టాలు, ప్రజా రవాణాకు ఆటంకం, 4 రోజుల్లో వడగాల్పులకు 1300 మంది మృతి, అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలు, 850 నగరాల్లో సుమారు 45% ఆల్ టైమ్ హీట్ స్ట్రెస్, మానవ తప్పిదాలే కారణమని తేల్చిన శాస్త్రవేత్తలు, ఇంధన వాడకాన్ని తగ్గించడమే పరిష్కారమని సూచన. సో యూరప్ నిప్పుల కొలిమిలా మారిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడడం జరుగుతుంది. మొత్తం రోడ్లు మొత్తం డాంబర్ అంతా కరిగిపోతుంది. నెక్స్ట్ వార్త తీసుకున్నట్టయితే ఆలయాలకు కొత్త కళ, 10 ఏళ్లలో ఒక్క యాదాద్రి, నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి, 2216 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు, ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసరగుట్ట చెరువుగట్టు పనులకు టెండర్లు, 101 కోట్లతో మేడారంలో సమ్మక్క సారమ్మ గద్దెలు పునర్నిర్మాణ పనులు పూర్తి, మరో 9 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రెడీ. ఆలయాలకు కొత్త కళ వచ్చిందని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. వేగంగా కొనసాగుతున్న వేములవాడ ఆలయ పునరుద్ధరణ పనులు. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే వరంగల్ సభలో పాల్గొన్న నితిన్, నబీల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్, సుష్మా స్వరాజ్ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, నితిన్, నబీన్. కుటుంబ పాలనతో స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరలే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల మనకు సెమీఫైనల్, ఇక్కడ కాషాయ జెండా ఎగరేయాలని కేడర్కు పిలుపు, వరంగల్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరు. సో ఇది బీజేపీకి సంబంధించిన టాపిక్. నేటి నుంచి రైతు భరోసా, హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుండి ప్రారంభించనున్న సీఎం. తొలి విడత రైతుల ఖాతాల్లో 2482.02 కోట్లు జమ. వర్షాల నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు, హైదరాబాద్ నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్. సో ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు వేస్తారంట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు వెలుగులో. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే కొంచెం తేడా ఉన్నా నో సర్, ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్. కలెక్షన్స్ చేసేందుకు సంబంధిత కార్డులు, పత్రాలు దగ్గర పెట్టుకోవాలన్న బిఎల్ఓలు. డబుల్ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఎన్యుమరేషన్ ఫామ్లు నింపడంలో తిప్పలు, చాలామంది బిఎల్ఓలకు అవగాహన లేక ఇబ్బందులు. ఇబ్బంది పడుతున్నారంట. కొంచెం తేడా ఉన్నా కానీ యాప్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఓట్లకు సంబంధించింది జరుగుతుంది కదా. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం యాడే ఉంది ఇక్కడ. రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం. ప్రతి రైతుకు ఎకరాకి 12,000 పెట్టుబడి సాయం. 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రజాప్రభుత్వం అని చెప్పేసి సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదిక. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ట్యాగ్ లైన్ చూడవచ్చు.
గవర్నమెంట్ యాడ్ ఇది, సగం పేపర్ యాడే పోయింది. సో ఇది వెలుగు పేపర్ ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.